ప్రపంచంలోనే అత్యధిక కాలం ఆరోగ్యంగా జీవించే వారిలో ముందుంటారు జపనీయులు. ఎంత బిజీగా ఉన్నా తమ ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ని వదులుకోరు. అసలు వారి జీవనశైలి ఏంటి? దాన్ని మన దగ్గర ఫాలో కావడం కుదురుతుందా? భారత్లో మరే 10 ఏళ్లు ఆయుష్ను పెంచుకోవచ్చా? సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశం జపాన్. టెక్నాలజీలో దూసుకుపోతోంది. జనం కూడా కోట్లలో ఆర్జిస్తున్నారు. టయోటా, హోండా, సోనీ లాంటి జపాన్ కంపెనీలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. జపనీయులు ఎంత బిజీగా ఉంటారో అంత రిలాక్స్డ్ గా ఉంటారు. అదే వారి ఆరోగ్య రహస్యం. జపాన్లో సగటు ఆయు ప్రమాణమే 85 ఏళ్లు. 100 ఏళ్లు దాటిన వారు సైతం సరదాగా గడుపుతూ ఉంటారు. కరోనా తర్వాత మనిషి ఆయుష్ నానాటికి తగ్గిపోతోందని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. కానీ భారతీయుల కన్నా సగటు జపనీయుడు 12 ఏళ్లు అధికంగా గడుపుతున్నారు. ఎక్కువ కాలం జీవించాలంటే అక్కడి జీవన శైలినే మనము అనుసరించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. నిజానికి మన ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ఆందోళన కలిగించే విధంగా ఉంటాయి. ఆలు చిప్స్, సమోసాలు, పిండి వంటలు ఇలా మనం ఎక్కువగా నూనెలో వేయించిన ఫుడ్ను తీసుకుంటూ ఉంటాం. రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ఉంటాం. జపనీయులు మాత్రం అలా కాదు. నీటిలో మరిగించి ఆవిరితో చేసిన ఫుడ్డునే ఇష్టపడతారు. దీనివల్ల విటమిన్లు వృధాగా పోకుండా ఆహారంతో పాటు శరీరానికి అందుతున్నాయి. ఇంట్లో వండుకోవడం మానేసి ఎక్కువగా ప్రాసెస్డ్ ప్యాకింగ్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు ఇండియన్స్. ఆకలి వేస్తే ఏ రెస్టారెంట్ నుంచో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటాం. జపనీయులు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. తాజా కూరగాయలు, చేపలను ఎక్కువగా వండుకొని తింటారు. ఆహార పదార్థాలను పులియబెడతారు. నూనె చాలా తక్కువ మొత్తంలో వాడతారు. దీంతో వాటిల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. జపనీయులు ఎప్పుడూ కడుపు నిండా తినరు. రాత్రి భోజనాన్ని చాలా త్వరగా పూర్తి చేస్తారు. పొట్టలో 20% ఖాళీగా ఉంచుతారు. దీంతో బరువు నియంత్రణలో ఉండి ఫిట్ గా కనిపిస్తారు. జపనీయులు పెద్దగా జిమ్ములకు వెళ్లి కసరత్తులు చెయ్యరు. రోజువారీ జీవితంలో నడకనే వ్యాయామంగా మార్చుకున్నారు. చాలా మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళని విడిచిపెట్టడానికి తల్లిదండ్రులు కాలినడకనే వెళ్తారు. ఇతర పనులకు బైకుల కంటే సైకిల్ ని ఎక్కువగా వినియోగిస్తారు. సమయం దొరికితే జపనీయులు ధ్యానం చేస్తారు. ఇతరులతో మనకేంటి అని ఆ దేశ ప్రజలు అనుకోరు. అందరినీ తమవారిగానే భావిస్తారు. కుటుంబ సభ్యులతోనే కాదు, ఇరుగు పొరుగు వారితోనూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. వారి మధ్య బాంధవ్యాలు బలంగా ఉంటాయి. సంబరాలేవైనా కలిసే చేసుకుంటారు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. అంతా సానుకూల దృక్పథంతో ఉంటారు. ఉరుకుల పరుగుల జీవితం కంటే ప్రశాంతమైన జీవితానికే ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద పెద్ద నగరాలను పక్కన పెడితే చాలా మంది వ్యవసాయం, ఇతర వృత్తులపై ఆధారపడుతూ పర్యావరణాన్ని కలుషితం చేయకుండా స్థిరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మానసిక ఆరోగ్యం కూడా ఆయుష్ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు జపనీయులు ఇష్టపడతారు. వీలును బట్టి విదేశాలకు వెళ్తూ ఉంటారు. విహారయాత్రలు చేస్తే నూతనోత్సాహం వస్తుంది. ఒత్తిళ్లు, ఆందోళనలు తొలగిపోతాయని నమ్ముతారు. గ్రామాల్లో వృద్ధులంతా కలిసి ఒక దగ్గరకు చేరి ఆటలాడుకోవడం జపాన్లో సర్వసాధారణం. జపనీయుల జీవన శైలిలో సమయపాలన చాలా ముఖ్యమైనది. ఏదైనా అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. చివరి నిమిషంలో పనిచేసి టెన్షన్ పడరు. ఆహారం సమయానికి తీసుకుంటారు. రోజు ఒకే సమయానికి నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. ఇలాంటి జీవన శైలిని పాటిస్తున్నారు కాబట్టే వారి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది.
జపాన్ జీవన విధానం సాంప్రదాయక సంస్కృతి ఆధునికత కలయికతో ఉంటుంది. ఇందులో టీ వేడుకలు జరుపుకుంటారు. ఆర్థిక స్థిరత్వం, సాంకేతికతను అందిపుచ్చుకుంటారు. ఈకిగై వంటి సూత్రాలను అనుసరిస్తారు. ఇది లక్ష్యం, సంతృప్తితో కూడిన జీవితాన్ని సూచిస్తుంది. ప్రకృతితో మమేకమవుతారు. నడుస్తూనే ఉంటారు జపనీయులు. ఒక్కొక్కరు రోజుకు 10,000 అడుగులైనా వేస్తారు. ఈ నియమాలన్నీ మన దగ్గర కూడా పాటించడం సులభం. కాకపోతే కాస్త బద్ధకాన్ని వదులుకోవాలి.